ధన్యవాదాలకు కారణభూతుడా నీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. ఈ మంచి రాత్రిని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమై ఉన్నదన్న ప్రభా. నీ పాద సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకు కృతజ్ఞతలు ప్రభా. ఇంతవరకు మేము చేసిన ప్రార్థనలు, విజ్ఞాపనలు మీరు ఆలకించినందుకు కృతజ్ఞతలు ప్రభా. సమాధానం ఇచ్చినందుకు కృతజ్ఞతలు నా తండ్రి. నాయన సహాయం చేసినందుకు కూడా వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. ఈ సమయంలో నీ దీనదాసుని నన్ను బలపరిచి నీ కొలతలను ఆత్మతో అభిషేకించి వాడుకున్న మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కూర్చుందాం. యేసుక్రీస్తు నామంలో దూరాన సమీపాన దేవుని మాట్లాడుతున్న మీ అందరికీ నా ప్రేమ వందనాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ఆలస్యం చేయకుండా మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడై వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. ఎబ్బేజు ఇజ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచుము, నీ చెయ్య నాకు తోడుగా ఉండి దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేయును. చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఎబ్బేజులో ఉన్న ఆ యవనస్తుడు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించిన ప్రార్థన మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పోయిన శుక్రవారము మొదటి అంశాన్ని మనము ధ్యానం చేసాం. అంశం ఏంటంటే, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు. ఆశీర్వదించు అనే విషయాలు పోయిన శుక్రవారం మనం వింటూ వచ్చాం. ఈరోజు రెండో అంశము లేదా రెండో విన్నపము ప్రభు దగ్గర ఏం పెడుతున్నాడంటే, నా సరిహద్దులను విశాలపరచు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఎంత ప్రార్థన చేశామనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఎంత గంభీరంగా చేశామని అది ఇంపార్టెంట్ కాదు. కానీ ప్రభు సన్నిధికి వచ్చిన మనం చేసిన ప్రార్థన యోగ్యమైనదా అయోగ్యమైనదా, దేవుడు అంగీకరించే రీతిగా ఉందా, దేవుడు తృణీకరించేదిగా ఉందా అనేది మనము పరిశీలన చేసుకోవాలి. దానికంటే ప్రాముఖ్యంగా దేవుని సన్నిధికి వచ్చి మనం మోకరించినప్పుడల్లా దేవునికి నీకు అడ్డుబండగా ఏమైనా ఒకవేళ ఉంటే వాటిని మనం ఏం చేయాలంటే తొలగించుకోవాలి. మనలో ఉన్న బలహీనత ఏంటంటే, ప్రార్థన చేస్తాం కానీ మొట్టమొదటిగా నిన్ను నీవే సరి చేసుకోవాలి. ఎందుకంటే మన దేవునితో మాట్లాడేటప్పుడు ఎలా పడితే అలా మాట్లాడకూడదు. మన హృదయంలో ఏదో పెట్టుకొని ద్వేషము కావచ్చు, అసూయ కావచ్చు, కలహము కావచ్చు, లేకపోతే పాపము కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి మనలో పెట్టుకుని మన హృదయంలో పెట్టుకుని దేవుని సన్నిధిలో మన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎన్నటికి అది ప్రభు సన్నిధికి చేరదు. మహాభక్తులే వారు ఒక్కొక్కసారి వాళ్ళ ప్రార్థన దేవుడు వినలేదు, నిరాకరించాడు. కారణం ఏంటంటే వాళ్ళ హృదయంలో పాపం పెట్టుకుని వాళ్ళు ప్రార్థన చేశారు. మీకు బాగా తెలుసు, దావీదు తన హృదయంలో పాపం పెట్టుకుని ప్రార్థన చేశాడు, కానీ దేవుడు విన్నాడా? వినలేదు. అందుకని మనము దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనము మొదటిగా సరి చేసుకోవాలి. అందుకనే దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా మన ప్రవక్తనను సరి చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా మన హృదయంలో ఏ చెడుతనము లేకుండా మనం చూసుకోవాలని రెండవగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మూడవదిగా ఏంటో తెలుసా, దేవుని సన్నిధికి వచ్చిన మనము యథార్థముగా ఉండాలి. యథార్థవంతులు ప్రార్థన మానక దేవుడు అంగీకరించే ఉన్నాడు.
ఇక్కడ చూడండి, ఎబ్బేజు కంటే ముందుగా చాలామంది సహోదరులు ఉన్నారు. కానీ వారు ఎవరు ప్రార్థన దేవుడు వినలేదు. కానీ ఎబ్బేజు ప్రార్థన వినడానికి కారణం ఏంటో తెలుసా? ఎబ్బేజు దేవునికి బహు ఇష్టడుగా బ్రతుకుతూ ఉన్నాడు. ఎబ్బేజు దేవుని ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఎబ్బేజు తను తగ్గించుకుని దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. వేదనతో తన తల్లి కన్నదే కానీ అతను భూమి మీద యవన కాలం మందుకు వచ్చిన తర్వాత బహు ఇష్టడుగా బ్రతుకుతూ ఉన్నాడు. అతను బట్టి ఎంతోమంది సంతోషిస్తూ ఉన్నారు. అలాంటి కృప మనందరూ కూడా దేవుడు దయచేయును గాక. అంశంలోకి వెళ్దాం. ఇక్కడ మీరు గమనిస్తే రెండో అంశం లేదా రెండో విన్నపం ఏంటి చెప్పండి? నా సరిహద్దులను విశాలపరచుము. సరిహద్దులు విశాలపరచడం అంటే మనం ఈ మాటలు ఎక్కడ వింటూ ఉంటాం? ఎక్కువగా పొలాల దగ్గర లేదా స్థలాల దగ్గర, అవునా కదా? పొలాల దగ్గర లేదా స్థలాల దగ్గర మనం ఈ మాటలు ఎక్కువగా ఉంటాం. ఏంటంటే సరిహద్దులు విశాలంగా ఉండాలి, లేదంటే ఎక్కడైనా మీటింగ్ పెట్టినప్పుడు ఈ సరిహద్దు కాస్త విశాలంగా ఉంటే బాగుండేది, లేదా మందిరాల దగ్గరకు వచ్చినప్పుడు కాస్త విశాలంగా ఉంటే బాగుండేది అని మనం ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే విశాలపరచమంటే ఎబ్బేజేది ఆస్తుపాస్తుల కొరకు దాన్ని విశాలపరచమని పొరపాటున అడగలేదు. ఇప్పుడు మనము ఏమనుకుంటామంటే, నేను ఉద్యోగంలో విశాలపరచబడాలని ఒకడు అంటాడు, నేను వ్యాపారంలో విశాలపరచబడాలని మరొకడు అంటాడు, నేను ధనంలో విశాలపరచబడాలని మరొకడు అంటాడు. మరొకడు ఏంటంటే ఇవన్నీ సమకూర్చబడిన తర్వాత నేను పేరులో లేదా ప్రఖ్యాతిలో లేదా ఘనతలో లేదా గొప్పతనంలో నేను ప్రత్యేకంగా ఉండాలి, లేదా ప్రత్యేకించబడాలి, లేదా విశాలపరచబడాలి అని ఆలోచన కలిగి ఉంటాడు. ఉదాహరణకి చెప్పాలంటే గల్లీ లీడర్ మొదలుకొని చెప్పండి ఢిల్లీ లీడర్ వరకు దాన్ని ఏమంటారంటే విశాలపరచబడటం అంటారు, అవునా కదా? మొదట గల్లీ లీడర్గా ప్రారంభమవుతాడు, అంచులంచులుగా ఢిల్లీ లీడర్ వరకు వెళ్ళిపోతాడు. అంటే ప్రధానమంత్రి పోస్ట్ వరకు వెళ్ళిపోతాడు. అది విశాలపరచబడటం అన్నమాట. ధనములు ఎంత విశాలపరచబడినా మనకు తృప్తి ఉండదు. అలాగా ఉద్యోగంలో మీరు చూస్తే చిన్న క్లర్క్ పోస్ట్ నుంచి ప్రభుత్వ ఉద్యోగం వరకు ఉన్నతమైన అనుభవంలోకి వెళ్తూ ఉంటారు. దాన్ని విశాలపరచబడటం. ఈ లోకంలో ఏదైనా సరే ఉన్న స్థలంలో ఉండకుండా మనం ఏమవుతామంటే అభివృద్ధి పరచబడతాం, లేదా విస్తరించబడతాం, లేదా విశాలపరచబడతాం. అదే మాట ఎబ్బేజు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. తను ఎక్కడి నుంచి ఇది మొరపెడుతున్నాడంటే ఇరుకైన అనుభవంలో నుంచి, ఇరుకులో నుంచి మొరపెడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నాకు విశాలత కావాలి, నేను ఇరుకులో ఎంతకాలం ఉండేది అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా మన దైనందిన జీవితంలో, మీరు విశ్వాస యాత్రలో లేదా విశ్వాస జీవితంలో లేదా క్రైస్తవ అనుభవాల్లో మీరు వచ్చిన తర్వాత మొదట్లో మీకున్న అనుభవాలు చాలా కొద్దిగా ఉంటాయి. చిన్నగా మీరు అడుగులు వేస్తూ ఉంటారు. అది విశ్వాసంలో కావచ్చు, ప్రార్థన అనుభవంలో కావచ్చు, వాక్యపు అనుభవంలో కావచ్చు, లేదా పరిచర్య అనుభవంలో కావచ్చు, లేదా ఇచ్చే అనుభవంలో కావచ్చు, ఏదైనా కావచ్చు. మొదట్లో ప్రారంభంలో చాలా చిన్నగా అంటే చిల్లర పైసలతో ప్రారంభమయ్యే అనుభవము ఎక్కడి వరకు రావాలి తెలుసా? నోటుల అనుభవం వరకు రావాలి. అంటే అర్థం ఏంటంటే నీ ఆత్మీయ స్థితి ఆ రీతికి ఎదుగుతూ ఉండాలి. మొదట్లో వచ్చావు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా అనే చిన్న ప్రార్థన చేస్తావు, ప్రభు అని ప్రార్థన చేస్తావు. కాలం గడిచి కొలితే లేదా దినాలు గడిచి కొలితే లేదా మాసాలు గడిచి కొలితే నీ ప్రార్థన ఏమవ్వాలి చెప్పండి? విశాలపరచబడాలి. మొదట్లో నువ్వు చిన్న ప్రార్థన చేసేవాడివి, 5 నిమిషాల ప్రార్థన ముగించేవాడివి. దాని తర్వాత 10 నిమిషాలకు అది పెరగాలి. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ 10 నిమిషాలది చెప్పండి 20 నిమిషాలు, 30 నిమిషాలు, తర్వాత పావు గంట లేదా అర్ధగంట లేదా గంట లేదా గంటన్నర, ఇలాగా నీ ప్రార్థన జీవితము విశాలపరచబడుతూ ఉండాలి. మనము ఎప్పటిలాగానే ప్రార్థన చేసామనుకోండి, నీ ప్రార్థన ఏమవ్వలేదు, ఇక్కడ విశాలపరచబడలా. ఎప్పుడు అదే ప్రార్థన చేస్తున్నావు నువ్వు. ప్రార్థనలో మనము విశాలపరచబడుతూ ఉండాలి. ఒకప్పుడు నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకునేదానివి, ఒకప్పుడు నీ భర్త కొరకు ప్రార్థన చేసేదానివి, ఒకప్పుడు నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేసేదానివి. ఇప్పుడు నీకు అనుభవం వచ్చిన కొలదే నువ్వేం చేయాలి తెలుసా? సంఘం కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాలి, దైవజనుల కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాలి. అలాగే నీ బంధువుల కొరకు, నీ రక్త సంబంధికుల కొరకు, లేక అనేక మంది కొరకు. పౌలు తిమోతికి అదే నేర్పిస్తూ ఉన్నాడు. అయ్యా, నీ ప్రార్థనకి విశాలపరచబడాలి. నువ్వు ఎప్పుడు చేసినట్లే చేస్తున్నావు, అలా కాదు. నువ్వు రాజుల కొరకు ప్రార్థన చేయాలి,
అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? తిమోతి అదే అనుభవంలో ఉంటున్నాడు. పౌలు అది కాదయ్యా, ఒకప్పుడు ఉన్నా కరెక్టే, ఇంకా నీ జీవితము అలా ఉండకూడదు, నీ ప్రార్థన అనుభవాలు అలా ఉండకూడదు, విశాలపరచబడాలి. మన ప్రార్థన అనుభవాలు విశాలపరచబడటం ద్వారా ఏంటో తెలుసా, నువ్వు అనుకుంటావు నా ప్రార్థన దేవుడు వింటాడా, నేను అనేక మంది కొరకు ప్రార్థన చేస్తాను కదా, అది నిజంగా దేవుడు వింటాడా అని మీరు అనుకోవచ్చు. అది చాలా పిచ్చి పొరపాటు. ఎందుకు తెలుసా, పౌలు అదే అంటాడు, నా ముఖము తెలియని వారి కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను అంటాడు. నన్ను ఎరగని ప్రజల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అంటాడు. ఎందుకంటే నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన ఎప్పటికీ నిర్థం కాదు. ఈ భూమి మీద ఏ విత్తనమైనా ఒకవేళ మొలుస్తుందో మొలవదో నాకైతే తెలియదు, కానీ ప్రార్థన అనే విత్తనము వేస్తే గనక ఖచ్చితంగా 100కి 100 పళ్ళది ఫలించునుగాక. ఈరోజు నువ్వు వేసిన విత్తనం, ప్రార్థన అనే విత్తనం, ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అనేది ఫలిస్తుంది. మన ప్రార్థనలో మనము విశాలపరుచుతూ రావాలి. రెండో అనుభవం, విశ్వాసంలో కూడా నువ్వు విశాలపరచబడుతూ రావాలి. విశ్వాసము నీకు ఉండాలి. ఏముండాలి మనకు చెప్పండి? విశ్వాసము. అందుకని ప్రభు అంటాడు కదా, శిష్యులు తన వెంబడి తిరుగుతూ ఉన్నారు, కానీ వాళ్ళ ఏం లేదు తెలుసా, విశ్వాసం లేదు. అప్పుడు ప్రభు అంటాడు, మీరు ప్రార్థన బాగా చేస్తున్నారు, విశాలపరచబడుతున్నారే, బాగానే ఉంది, కానీ మీలో ఏం కొదవగా ఉంది తెలుసా, విశ్వాసము కొదవగా ఉంది. అందుకని ప్రభు ఏమంటాడంటే, ఆవగింజంత విశ్వాసము మీకుంటే, ఎంత విశ్వాసము? ఆవగింజంత విశ్వాసం. అంటే విత్తనములన్నిటికంటే బహు చిన్నది ఏదంటే ఆవగింజే. అంటే ఆవగింజంత విశ్వాసము అంటే అర్థం ఏంటంటే, నీకున్న విశ్వాసం కొద్దిగా అయినా సరే అది పరిపూర్ణంగా ఉండాలి, అది బలముగా ఉండాలి, అది స్థిరముగా ఉండాలి, అది యథార్థముగా ఉండాలి. విశ్వాసం కొంచెమే ఉన్నా ఇబ్బంది లేదు, కానీ అది ప్రభు చేయగలడు అనే నమ్మకం కలిగిన విశ్వాసమై ఉండాలి. మనకి విశ్వాసం ఉండదు, ప్రార్థన చేస్తున్న బాగానే ఉంది, కానీ ప్రార్థన ఎందుకో జవాబు రావట్లేదు. కారణం ఏంటంటే నీలో రెండో లోపం ఏంటంటే విశ్వాసము, అల్ప విశ్వాసము. ఇది జరుగుద్దా జరగదు, ఏదో చర్చికి వెళ్తున్నామంటే వెళ్తున్నాము, అందరు చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నాను, నలుగురితో నారాయణ, ఇక ఆ మాట మనం అనొద్దులేండి, అంతేనా? ఇట్లా కాదు మనం ఉండవలసింది. నువ్వు అందరిలాగా ఆలోచించకూడదు. ప్రభా నీ సన్నిధిలో ప్రార్థనలు వింటావని వాక్యంలో సెలవు రాయబడింది కదా. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే అది ఖచ్చితంగా దేవుడు వింటాడు. ఎందుకు వ్యర్థమైపోతే? అలా ఫలమైతే మందిరం ఎందుకు, మన ప్రార్థన చేయడం ఎందుకు? ఆవగింజంత విశ్వాసం నీలో లేకపోవడం వల్ల నీలో కార్యాలు జరగట్లా, నువ్వు అనుకున్నది జరగట్లా. ప్రార్థన చేస్తున్నా బాగానే, ఉపవాసం ఉంటున్నా బాగానే, క్రమంగా మందిరానికి వస్తున్నావు, క్రమంగా చేయవలసిన అన్నీ చేస్తున్నావు, కాకపోతే నీలో ఏం లేదంటే విశ్వాసం లేదు. మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటేనంట, ఇదిగో ఈ పర్వతము లేచి లేదా ఈ కొండ లేచి సముద్రం పడునుగాక నువ్వంటే లేచి పడుతుంది. అంటే ఆవగింజకైనా కొండకి ఏమాత్రము పొంతనుందా? అద్భుతం చూడండి. ఆ విశ్వాసము కొండను కూడా పెగిలించి సముద్రంలో వేసేస్తుంది. మనము అడిగేది ఇంకొకటి, ఇందులో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. మనం అడిగేటప్పుడు ఎలాగ అడగాలి అని అంటే, ఇప్పుడిప్పుడే మనము రెండింటిలో ఉంటున్నాం, ఇప్పుడిప్పుడే మీరు స్థిరపడుతున్నారు, ఇప్పుడిప్పుడే మీరు నాకు 2 అంతస్తుల బిల్డింగ్ కావాలంటే దాన్ని ఏమంటారు? దాని దేవుడు వింటాడా? వినడు. అంటే చిన్న చిన్నగా విశాలపరచబడాలి, ఒకేసారి కాదు. అవునా కదా? చిన్న అయ్యా ఇప్పుడు ఈరోజు నీ కృపను బట్టి, ఒకప్పుడు మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు తినడానికి తిండి కూడా లేదు, చాలా ఇబ్బందులు పడ్డా. మీ కృపను బట్టి ఈరోజు 30,000-40,000 50,000 సంపాదించి కూడా కృపనిచ్చావు ప్రభా. దీని తర్వాత కాస్త మీరు పెంచండి అని నెమ్మదిగా మనం అడుక్కుంటూ వెళ్తే దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. ఒకరోజు ఒక తండ్రి ఎంత వేదన పడుతున్నాడంటే, తన కుమారుడు బాగవట్ల,
ఎన్నో హాస్పిటల్ తిరిగాడు, ఎంతమంది వైద్యులను సంప్రదించాడు. చివరికి యేసయ్య శిష్యుల దగ్గర కూడా వచ్చాడు. వచ్చి, అయ్యా నా కుమ్మడు పదే పదే అగ్నిలో పడుతున్నాడయ్యా, పదే పదే నీళ్ళలో పడుతున్నాడయ్యా, ఏంటి పరిస్థితి మాకు అర్థం కావట్లేదయ్యా, మీరు బాగు చేయండి అయ్యా, మీరు యేసుక్రీస్తు ప్రభు శిష్యులే కదా, మీరు అద్భుతాలు చేస్తారు కదా, ఆశ్చర్యకార్యాలు చేస్తారు కదా అని వాళ్ళు ఎంతో బ్రతిమలాడినా వీళ్ళ వల్ల కావట్లా. ఉదయం మొదలు సాయంకాలం వరకు ఆ వ్యక్తిని బాగు చేయలేకపోతున్నారు. ఈ మాట ఆ నోట ఈ నోట ఆ నోట ఈ నోట ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు ప్రభు వెంటనే ఆ స్థలానికి చేరుకున్నాడు. తండ్రిని అడుగుతున్నాడు మొదటగా, నేను నీ కుమారుని బాగు చేస్తానని నీకు విశ్వాసం ఉందా అని అడిగాడు. అప్పుడు ఆ తండ్రి అంటాడు, అయ్యా నాకు అపనమ్మకం ఉండకుండానట్లుగా నా కొరకు ప్రార్థన చెయ్యి అని అన్నాడు. అంటే వాడికి ఏముంది అప్పుడు రాగా? విశ్వాసం లేదు, అపనమ్మకం ఉంది. కానీ మనోడు ఏమడిగాడు? యథార్థంగా ఒప్పుకున్నాడు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, తండ్రి తన కుమారుడు విషయంలో మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడాల, హృదయంలో ఒకటి ఉంచుకుని బయట ఒకటి మాట్లాడదు. యథార్థంగా ప్రభు ఎదుట ఒప్పుకున్నాడు. ఏమని? అయ్యా నాకు కాస్త అపనమ్మకం ఉంది, కాస్త అవిశ్వాసం ఉంది, అది లేకుండా మీరు నాకు సహాయం చేయండి. అంటే సహాయం చేయడం అంటే ఏంటి? అది తీసివేయండి ప్రభువా, నాకు అపనమ్మకం లేకుండా తీసివేయండి అని మాట్లాడాడు. ఎప్పుడైతే అపనమ్మకం లేకుండా ప్రభు తీసివేశాడో, అతని విశ్వాసం ఉంచాడో, ఆవగింజంత విశ్వాసం ఉంచాడు అంతే, తన కుమారుడు బాగుపరచబడ్డాడు. విశ్వాసం ఉండాలి, విశ్వాసము విశాలపరచబడాలి. నెంబర్ 1 ప్రార్థన విశాలపరచబడాలి. 2 విశ్వాసము విశాలపరచబడాలి. 3 తెలుసా? వాక్య ధ్యానము నీకు విశాలపరచబడాలి. 3వది ఏంటి చెప్పండి? వాక్య ధ్యానము. వాక్యాన్ని చదవాలి. ఒకప్పుడు మనకున్న అలవాటు ఏంటంటే వాక్యం ఎప్పుడు చదివి అలవాట్లేదు. కాలక్రమేణా వాక్యం విన్న తర్వాత నువ్వు క్యాలెండర్ వాక్యం చదవడం అలవాటు చేసుకున్నావు. చిన్న వాక్యం చదువుకుని అక్కడే చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారు. 100% ఇలాంటి బ్యాచే ఉన్నారు. అది చూసుకుని వెళ్ళిపోతావు. మంచిదే కాదంట్లా. అప్పుడంటే నీకు తెలుసో తెలియకో ఇంకా నువ్వు ఎదగలేదు కాబట్టి, ఇంకా నువ్వు దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు, స్థిరపడ్డావు, ఎదుగుతూ ఉన్నావు. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? అది కాదు నీకు ఉండవలసింది. ఇక నువ్వు వెంటనే బైబిల్ ఓపెన్ చేసి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రోజుకి ఒక అధ్యాయమైనా లేదా అధ్యాయంలో హాఫ్ అయినా నువ్వు చదువుకుంటూ ప్రారంభించాలి. హాఫ్ నుండి ఫుల్గా రావాలి. ఒక అధ్యాయం అంతా చదవాలి. ఒక సంవత్సరం అంటే అలా చదువు. తర్వాత 2వ సంవత్సరం 2 అధ్యాయాలకు వెళ్ళు. 3వ సంవత్సరం 3 అధ్యాయాలు చదువు. 4వ సంవత్సరం 4 అధ్యాయాలు చదువు. 5వ సంవత్సరం 5 అధ్యాయాలు. దీన్ని ఏమంటారంటే విశాలపరచబడటం. ఏమంటారు చెప్పండి? దీన్ని విశాలపరచబడటం. అంతేగాని ఒకప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు ఉండకూడదు. మీరు ఎంత గొప్ప బోధకుడి దగ్గర మీరు వాక్యాలు విన్నా మీకు ఉండవలసింది ఏంటంటే వాక్యం చదవాలి. వాక్యం చదివితే తప్ప ఆ విషయాలు అర్థము కాదు. ఎందుకంటే వాక్యం చదవలేదు అనుకో, సేవకుడు ఎలా బోధించినా సూపర్ అంటావు, నువ్వు ఎలా బోధించినా ఆహా ఓహా అంటావు. మేము నక్కంటే నక్కంటావు, కుక్కంటే కుక్క అంటావు. ఎందుకని? చదవలేదు కాబట్టి, నీకు వాక్యం తెలియదు కాబట్టి, నీకు వాక్యము అర్థం కాలేదు కాబట్టి. మేము ఏది చెప్తే అది. మేము ఆది కాండంలో అబ్రహాముని తీసేసి ఇస్సాకుని పెట్టినా, ఇస్సాకుని తీసేసి యాకోబుని పెట్టినా మీరు నమ్ముతారు. అందుకనే మనము బెరయ సంఘస్థులుగా ఎదుగుతూ ఉండాలి. వాక్యంలో ఎదగాలి. మనం వాక్యంలో విశాలపరచబడదుముగాక, విశాలపరచబడాలి. 3 విషయాలు మీరు విన్నారు. 4వదిగా చూస్తే మనము నీతిలో లేదా పరిశుద్ధతలో కూడా మనం విశాలపరచబడుతూ ఉండాలి. నీతిలో కూడా మనం విశాలపరచబడాలి, పరిశుద్ధతలో విశాలపరచబడాలి. ప్రత్యేకించి 5వ అనుభవం ఏంటి తెలుసా? పరిచర్యలో కూడా మనము విశాలపరచబడాలి. దేంట్లో విశాలపరచడం? పరిచర్య. ఇప్పుడు ఇది వరకు ఏదో నువ్వు వచ్చి ఎవరికి కనపడలు వెళ్ళిపోయేవాడివి. 1 సంవత్సరం పాటు అయింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? కాస్త ఆలస్యంగా ఉంటూ ఏం చేయాలి తెలుసా? మనం కూడా పరిచర్య చేయాలి. ఈ పరిచర్యలో నేను కూడా ఒక పాలు భాగస్తుడిగా మార్చబడాలి. ఇదివరకు వచ్చి వెళ్ళిపోయాను,
కొత్త కాబట్టి, తెలియదు కాబట్టి. ఇప్పుడంటే విశాలపరచబడటం ఏంటండి? ఇప్పుడు వచ్చిన తర్వాత నువ్వేం చేయాలంటే చక్కగా పరదాలు వేయటము, కుర్చీలు సర్దటము, నీళ్ళు బాటిల్ పెట్టడము, ఇక్కడ ఏ పరిచర్యకు సంబంధం ఏమేమి ఉన్నాయో ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే అందరి కొరకు మనము అందరిని పరామర్శించడం, వాళ్ళ బాధసాధాలు తెలుసుకోవడం, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయటం, ఇవన్నీ విశాలపరచబడే అనుభవాలు అన్నమాట. అందుకని చాలామంది ఏంటంటే పట్టి పట్టినట్టు ఉంటారండి. వస్తారు, వెళ్ళిపోతారు, వింటారు, వెళ్ళిపోతారు, తింటారు, వెళ్ళిపోతారు. అట్లా ఉండకూడదు. విశాలపరచబడే అనుభవాలు ఏంటి తెలుసా? ఒకప్పుడు నువ్వు అలాగున్న కాదన్నట్ల, ఇప్పుడు నెక్స్ట్ సంవత్సరాలకు గడిచే కొలిదే నువ్వు అందరి మనసులో ఒక సాక్ష్యం, ఒక ముద్ర నీకు ఉండునుగాక. ఫైనల్గా విశాలపరచబడే అనుభవంలో ఫైనల్గా నీ కష్టార్జితాన్ని నువ్వు దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో విశాలపరచాలి. ఒకప్పుడు నువ్వు 10 రూపాయలు కానికేసేదానివి, ఆ పనులు ఇంకా ఉండకూడదు. ఎందుకంటే ఆల్రెడీ నీకు అక్కడ జీతం దేవుడు పెంచుతూ ఉన్నాడు, నీ పరిస్థితులు అంతా పెంచుతూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? 10 కాదు, 100 రూపాయలు, 50 రూపాయలు అట్లా వేసుకుంటూ పోవాలి. దశమ భాగం విషయం కూడా పెంచుకుంటూ పోవాలి. ఈ ధనం విషయంలో కూడా నువ్వేం చేయాలి చెప్పలే? విశాలపరచబడుతూ ఉండాలి. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దీవిస్తాడు. అందులో కూడా అంతేగాని అందులో కూడా మనం విశాలపరచబడ. ఇందులో నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నిటిలో దేనిలో ఒకవేళ నువ్వు విశాలపరచకుండా ఇరుకులోనే ఉన్నావో ఆలోచన చేయి. దానిలో విశాలపరచని ప్రార్థన చేస్తున్నాడు ఎబ్బేజీ. నేను చెప్తున్న ఆత్మ సంబంధమైన బోధ ఇది. అక్షరం కాదు నేను బోధిస్తుంది, అక్షరం నుంచి ఆత్మీయత తీసి మీకు బోధిస్తూ ఉన్నాను. ఇరుకులో నుంచి మనము విశాలతలోకి వెళ్ళిపోవాలి. ఇదే స్థితిలో మనం ఉండకూడదు. ఒకప్పుడు మీరు 10,000 జీతం వచ్చినప్పుడు చిన్న రూమ్లో ఉన్నారు. నేను అంటాను ఇప్పుడు 30, 40, 50,000 సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఆ చిన్న రూమ్లో ఎందుకు ఉంటారు? మీరు కాస్త పెద్ద రూమ్ తీసుకుంటారు. పెద్ద రూమ్ తీసుకుని మీరు ఏం చేస్తారు? ఫ్రిడ్జ్ కొనుక్కుంటారు, వాషింగ్ మిషన్ కొనుక్కుంటారు, ఏసీ కొనుక్కుంటారు, బండి కొనుక్కుంటారు, అవసరమైతే కారు కొనుక్కుంటారు. ఎందుకని? విశాలపరచబడటం. ఆస్తుపాస్తులను పరచబడపోయినా దేవుడు దాన్ని లక్ష్యపడ్డాడు. కానీ ఆత్మీయతలో ఖచ్చితంగా మనము విశాలపరచబడదుముగాక. అలాంటి అనుభవాలు మనకు ఉండాలి. మనం దేవునికి ఇచ్చే విషయంలో విశాలపరచబడాలి. ఆ దాతృత్వం మనకి ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చించునుగాక. ఇంతవరకు మీకు అర్థమైంది విశాలపరచబడుట. ఇటు ఆత్మీయంగా చెప్పాను, అటు శారీరకంగా కూడా మీకు చెప్పాను. 2 అనుభవాలు చెప్పాను. ఇందులో ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేద్దాం. వాక్యంలోకి వెళ్దాం. 118వ కీర్తన. ఈ భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. 5వ వాక్యము. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. చూడండి, ఎందుకని ఇరుకుల నుండి మొరపెడుతున్నాడు? దాని ముందు వచ్చిన కూడా చదవమ్మా. చూడ, ఇరుకు అంటే రెండో అనుభవం ఏంటి తెలుసా? ఇరుకు అని అంటే శ్రమలు అని అర్థం, నిందలు అని అర్థం, బాధ, వేదన, దుఃఖము, అవమానము, ఇవన్నీ కూడా ఇరుకు అనుభవంలో ఉంటాయి. ఈ పరిస్థితిలో ఉండి దావీదు మొరపెడుతూ ఉన్నాడు. దావీదు అంటున్నాడు, అయ్యా నేను ఇరుకులో ఉండి, చెప్పండి ఏమంటున్నాడు అక్కడ? ఎవరికి మొరపెడుతున్నాడు? గుర్తుపెట్టుకునే మాట. ఎవరికి మొరపెడుతున్నాడు? యెహోవాకు మొరపెడుతున్నాడు. తన తండ్రి దగ్గరికి వెళ్ళి మొరపెట్టట్లేదు, రాజు దగ్గరికి వెళ్ళి మొరపెట్టట్లేదు, తన బంధువుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళు విడిపించే సామర్థ్యత కలిగిన వారే, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొరపెట్టట్లా. ఎక్కడికి వెళ్ళి మొరపెడుతున్నాడు? యెహోవా దగ్గరికి వెళ్ళి అంటే దేవుని మనస్సును ఎరిగినవాడు, ఈ పరిస్థితిలో నుంచి నన్ను విడిపించేవాడు ఎవరైనా భూమి మీద ఉన్నాడంటే ఆయన తప్ప మరొకరు లేరు అని నమ్మాడు, విశ్వసించాడు. అందుకనే ఆయన మనసు ఎరిగినవాడు కనుక డైరెక్ట్గా ఆయనతోనే మాట్లాడుతున్నాడు. యెహోవా, ఇరుకులో నుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు. చూసారా, ఇరుకులోంచి మొరపెడితే ఎక్కడిచ్చాడంట? విశాల స్థలములు ఆయనకి
ప్రత్యుత్తరం ఇచ్చాను, ఉత్తరం ఇచ్చాను. మీరు ఇరుకులో నుంచి, అంటే మీరు శ్రమల్లో నుండి, నిందలో ఉండి, అవమానాలతో ఉండి, అప్పుల్లో ఉండి, అనారోగ్యంతో ఉండి, రకరకాల అనుభవాల్లో మీరు ఉండి మీరు మొర పెడితే దేవుడు విశాల స్థలంలో నుంచి నీకు ఏమిస్తాడు చెప్పండి? ఉత్తరం ఇస్తాడు. ఇంతకీ ఇరుకు అనే స్థలం ఏది? ఇంతకీ ఇక్కడ ఈ లోకమే ఇరుకైన స్థలం. విశాల స్థలం ఏది ఇక్కడ? పరలోకము. పరలోకము విశాలమైన స్థలము. అందుకనే ప్రభు అంటాడు కదా, ఇరుకు నుండి మీరు పోరాడండి. పోరాడండి దేని కొరకు? విశాలత కొరకు. ఎక్కడి నుంచి పోరాడాలి మనము? ఇరుకులో నుంచి. ఇరుకు అని అంటే లోకము. లోకములో నుంచి మనం ఏం చేయాలి చెప్పండి? పోరాడేవారిగా మనం ఉండాలి. అప్పుడు విశాలతలో నుంచి ఆయన నీకు ఉత్తరం ఇస్తూ ఉంటాడు. చాలామంది భక్తులు ఇరుకులో పడి మొరపెడుతూ ఉన్నారు ఆయన సన్నిధిలో. హిజ్కియాని తీసుకోండి. శత్రువులు వచ్చి భయంకరంగా దాడి చేస్తూ నాశనం చేస్తూ ఉంటే వెంటనే దేవుని మందిరానికి వెళ్ళి మొరపెట్టాడు. దావీదు మొరపెట్టినట్టుగానే హిజ్కియా రాజు కూడా మొరపెట్టాడు. హన్న మొరపెట్టింది దేవుని సన్నిధికి వెళ్ళి. ఇలా ఎంతోమంది భక్తులు దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెడుతూ, ఎందుకని? ఇరుకులో నుంచి నేను మొరపెడితే విశాలతలో నీకు దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడు. అంతేగాని ఇరుకులో ఉన్నాను కదా అని నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నా బ్రతికి ఇలాగే అయిపోవాలా, నేను ఇలాగే ముగించబడాలా అని మీరు ఎప్పుడు అనుకోకూడదు. ఇరుకులో నుంచి మనము మొరపెట్టేవారుగా ఉండాలి, ప్రార్థించేవారుగా ఉండాలి. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనం ఎక్కడుండి మొరపెట్టినా. యోన చేప అనే ఇరుకులో పడిపోయాడు. పడిపోలేదా? ఏం చేశాడు? నా పని అయిపోయింది కదా అని అనుకున్నాడా? చేప కడుపులో ఉండి కూడా యోన మొరపెట్టాడండి. దేవుడు ఉత్తరం ఇచ్చాడా లేదా? ఉత్తరం ఇచ్చాడా లేదా? ఇస్తాడు. ఇర్మియా గుంటలో పడేశారు, ప్రార్థన చేశాడు, దేవుడు విడిపించాడా లేదా? యేసేపు గుంటలో పడిపోయాడు, ప్రార్థన చేశాడు, విశాలతలు నడిపించాడా లేదా? ఖైదీ మొదలుకొని, బానిస మొదలుకొని రాజుగా ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఎవరు? యేసేపు. ఇరుకులను మొరపెట్టాడు. దానియేలును కూడా చూస్తే మీరు సింహాల బోన్లో వేస్తారు. షడ్రక్ మేషకులను చూస్తే అగ్నిలో వేస్తారు. పౌలుశీలను చూస్తే జైల్లో పడేశారు. ఇలా భక్తులందరూ కూడా ఇరుకులో పడినప్పుడు వారు ఏం చేశారు చెప్పండి? మొరపెట్టారు. అంతే. మేము పడిపోయాం కదా అనుకోలే. పడిపోయినాడు పడిపోయినట్టుగా ఉన్నాడు. అందుకని సామెతలో ఒక మాట ఉంటుంది, నీతిమంతుడంట 7 మార్లు పడినను మళ్ళీ తిరిగి లేస్తాడు. మళ్ళీ తిరిగి లేస్తాడు. ఇరుకులో ఉండి మనము యెహోవాకి మొరపెట్టేవారుగా మనం ముందుముగా. అసలు ఇరుకులో నువ్వు ఎందుకు పడేశాడు తెలుసా? నువ్వు మొరపెడతావని. మిమ్మల్ని అప్పులు ఎందుకు నెట్టేశాడు తెలుసా? మీరు మొరపెడతారని. మీకు గర్భఫలం ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు తెలుసా? మొరపెడతారని. మొరపెడతారని. నేను నిజంగా చెప్తున్నాను, మీరు నిజంగా ఒప్పుకోండి. మనకి శ్రమలో బాధలో లేకపోతే ఎవరైనా చర్చకొస్తారా? ఒప్పుకుందాం, మనం నిజం ఒప్పుకుందాం. మనకి ఇన్ని బాధలు ఉంటేనే చర్చకొస్తున్నాం మనం. మన సంతోషంగా ఉంటే, అన్నీ బాగుంటే చర్చకొస్తామా? అందుకనే భక్తుడు అంటాడు, ఏసీలో ఉండి ఏసైనా మర్చిపోయారట. ఎక్కడుండి? అంతే. ఏసీ ఉంటే ఇంకేముంది? ఏసీ అంటే ఏసీ అని మీరు అర్థం చేసుకోవద్దు. ఏసీ అంటే సుఖముకి, సౌఖ్యానికి, ఆనందానికి, సంతోషానికి గుర్తుంది. అక్కడుండి దేవుణ్ణి ఇంకా మొరపెట్టలేరు. మనము దావీదు వలె ఇరుకులో ఉండి మనము మొరపెట్టుదుముగాక, విశాలతలో నుంచి దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చునుగాక. రైట్. 2, 3 అనుభవం చూద్దాం. అదే కీర్తన గ్రంథము 4:1. నా నీతికి ఆధారముకు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలతను కలుగజేయవాడువు నీవే, నన్ను కరుణించి చాలు. ఇక్కడ మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నా నీతికి ఆధారుడగు దేవా అంటే నా ఆధారము నీవే ప్రభు అని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నా ఆధారము. ఈ లోకంలో నాకు ఏ ఆధారము
చెప్పండి, ఈ లోకంలో ఏ ఆధారము లేదు. నాకున్న ఏకైక ఆధారము నీవే. మనం కూడా అలాంటి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని కాదు. ఏమున్నా లేకున్నా, స్థితిగతులు మంచుకున్నా లేకపోయినా, ఈ భూమి మీద ఏ మనుషుడు నమ్మదగినవాడు కాడు. ఏ సహోదరుని మీరు నమ్మకూడదు. ఇర్మియా గ్రంథంలో ఈ మాటలు ఉంటాయి. మరి నమ్మకస్తుడు ఎవరున్నాడు ఇక్కడ? ఆయన ఒకడే నమ్మకమైనవాడు. ఆయన ఎంత నమ్మకస్తుడు అంటే, నువ్వు ఇరుకులో ఉన్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు, శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు, బాధలో ఉన్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు, దుఃఖంలో ఉన్నాడు ఆయన నీకు తోడుగా ఉంటాడు. యోబుని ఐశ్వర్యంగా ఉన్నప్పుడు అందరూ ఉన్నారు, అన్ని పోగొట్టుకున్నాడు. చివరికి తన భార్య కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కానీ దేవుడు విడిచిపెట్టాడా? దావీదుని అందరిని విడిచిపెట్టేశారు. దేవుడు విడిచిపెట్టాడా? యేసేపుని అందరూ విడిచిపెట్టేశారు. చెప్పండి, దేవుడు విడిచిపెట్టాడా? దానియేలుని అందరూ విడిచిపెట్టేశారు. దేవుడు విడిచిపెట్టాడా? ఎవరు విడిచినా విడవకపోయినా దేవుడు నిన్ను మాత్రము విడువడు. ఆయనే మనకు ఆధారము. మనం ఏమనుకుంటాం తెలుసా? ఉద్యోగం మనకు ఆధారం అనుకుంటాం. చాలా తప్పది. ఇప్పుడున్న బ్యాంక్ బ్యాలెన్స్ నీకు ఆధారం అనుకుంటావు. చాలా తప్పది. ఇప్పుడు నీకున్న సంపాదించే భర్త ఆధారం పెట్టుకుంటావు. చాలా తప్పది. నేను అంటాను, దేవునికన్నా దేన్ని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో దాన్ని ఏం చేస్తాడు ఆయన? తీసేస్తాడు. నేను ఈ భూమి మీద మళ్ళా చెప్తున్నాను, దేవుని తర్వాతే దేన్నైనా నువ్వు ప్రేమించేవాడిగా ఉండాలి. లేకపోతే అది ఒక విగ్రహంగా మార్చబడుతుంది. ఆధారం. నీ భర్త అలా సంపాదిస్తున్నాడా? ఒకటేను, ప్రభా నీ కృపను బట్టయ్యా నా భర్త రీతిగా ఉన్నాడు అని మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. అంతేగాని ఇప్పుడున్న స్థితిని బట్టి, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇదేనా ఆధారం. చాలామంది ఆదివారం కూడా చర్చికి రాకపోవడం, శుక్రవారం చర్చికి రాకపోవడం, ఉపవాస కూడికలకు రాకపోవడం కారణం ఏంటో తెలుసా? వాళ్ళ ఆధారం ఏంటంటే ఉద్యోగం, వాళ్ళ ఆధారం ఏంటంటే వ్యాపారం, వాళ్ళ ఆధారం ఏంటంటే డబ్బు. అదొక రోజున నీ వద్ద నుంచి దేవుడు ఏదైతే నువ్వు ఎక్కువగా గాఢంగా ప్రేమిస్తున్నావో అది తీసివేస్తాడు. ఉదాహరణకి మీకు అర్థం కావడానికి, అబ్రహాము గాఢంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఎవరిని? ఇస్సాకుని. వృద్ధాప్యం అందించాడు కదా. ఇక ఎలాగుంటుంది చెప్పండి? లేక కుమారుని ఇస్తే ఎలాగుంటుంది? అప్పుడు వరకు దేవా నీవే ఉంటే నాకు చాలా. ఆ పాట పాడాడు మనోడు. ఏం పాట పాడాడు? నీ వెంట నేను ఉంటానని అన్నాడు. ఇంతే. ఎవరు? అబ్రహాం అన్నాడు. అన్నట్టుగానే ఎప్పటి వరకు ఉన్నాడు తెలుసా? 75 సంవత్సరాలు పిలువబడ్డాడు. 100 సంవత్సరాల వరకు, అంటే 100 సంవత్సరాల వరకు ఖచ్చితంగా మాట మీద నిలబడ్డాడు, అలాగే ప్రేమించాడు, అలాగే ఉన్నాడు. బాగానే ఉంది. అయితే ఇక్కడ అసలు అలా ఉన్నాడా లేదని చిన్న టెస్ట్ చేశారు. ఎవరు? ప్రభు. అయ్యా అక్కడ అంటాడు, నీవు ప్రేమిస్తున్న నీ కుమారుడు ఇస్సాకును నాకు మోరియా పర్వతం మీద బలి అని అంటాడు. ఏమంటాడు తెలుసా? నీవు ప్రేమిస్తున్నా, నువ్వు ఆధారంగా పెట్టుకున్నా, ఆడి మీదే నీ మనసు పెట్టుకున్నావు, వాడి మీద నీ ప్రాణం పెట్టుకున్నావు. ఎవడి మీదైతే నువ్వు ప్రాణం పెట్టుకున్నావో, ఎవడి మీదైతే నువ్వు ఆశ పెట్టుకున్నావో, ఎవడైతే నీ మీదైతే నీవు ప్రేమను ఎక్కువగా పెంచుకున్నావో ఆ వ్యక్తిని నాకు మోరియా పర్వతం మీద బలి అని అన్నాడు. అప్పుడు కూడా అబ్రహాము గెలిచాడు. ఎక్కడ కూడా ఆ విషయం తన భార్యకు కూడా చెప్పలేదు. అసలు వెళ్ళి వస్తామన్నాడు, అంతే. ఒకటే ఒక మాట, వెళ్ళి వస్తామని తీసుకెళ్ళి బలి ఇవ్వడానికి వెళ్తే అక్కడ ప్రభు అన్నాడు, ఎస్, ఇప్పుడు కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావయ్యా. అందుకని అబ్రహాముని జనములకు తండ్రిగా దేవుడు దీవించాడు. ఆశీర్వాదం ఊరికనే రాదు, మనకి ఘనత ఊరికనే రాదు. దాని వెనకాల ఎంత ప్రయాసం ఉంటుందని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాడు. ఇక్కడ అంటాడు, నా నీతికి ఆధారము నీవే ప్రభువా, నేను మొరపెట్టున్నప్పుడు నాకు ఉత్తరమి. మూడోది అంటాడు, ఇరుకులో నాకు విశాలతను. ఎవరంటున్నారు ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఇరుకులో నుండి విశాలతను కలగజేయవాడివి నీవే నా ఆధారం అన్నాడు ఒక స్థలంలో. ఇంతకుముందు పైన మాట. ఇప్పుడేమంటున్నాడు?
ఇరుకులో నుంచి విశాలత కలగజేయవాడు నీవే. నువ్వు సమర్థుడువయ్యా, ఏదైనా చేయటకు నువ్వు సమర్థుడువు. ఇరుకులో ఉండి మొరపెడుతూ ఉన్నాడు. విశాలతలోకి నీవు నన్ను నడిపించగలవు. నమ్ముతున్నాడు. నేను విశ్వసించుతున్న కనుక మాటలాడితే అన్నాడు. ఎవరు? పౌలు అన్నాడు. ఇరుకులో ఉన్నానని బాధపడట్లేదు. ఇరుకు అనుభవంలో నుంచి నన్ను ఒక దినాన నువ్వు ఏం చేస్తానంటే విశాలమైన అనుభవంలోకి తీసుకుని వెళ్ళిపోతావు అన్నట్టుగానే, ఆయన విశ్వసించినట్టుగానే దేవుడు చేశాడు లేదు ఈ వాక్యం ఈ లోపు మీకు క్లారిటీ ఇస్తాను నేను. ఈ పరిస్థితిలో ఇందాక మనం చదువుకున్న అధ్యాయం కావచ్చు, ఈ అధ్యాయం కావచ్చు, ఇరుకులను మొరపెడుతున్నాడు మనోడు. అక్కడి నుంచి కాస్త ఒక మెట్టు ఎక్కి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఖచ్చితంగా ఇరుకులో నుంచి విశాలతలకు నీవు నన్ను నడిపించగలవు. కలగజేయబడు నీవే, కలగజేస్తావు. నువ్వు నమ్ముతున్నాడు. విశ్వాసం పెరిగిందా లేదా? ప్రార్థన పెరిగిందా లేదా? నమ్మకం పెరిగిందా లేదా? అన్నీ పెరుగుతూ వస్తున్నాయి. మొదటి వాక్యం చదువుకున్నప్పుడేమో ఏమన్నాడు అక్కడ సరిహద్దులు విశాలపరచమన్నాడు అంతే. కాస్త ఒక మెట్టు ఎక్కిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు? ఖచ్చితంగా అయ్యా నువ్వు విశాలతను కలగజేయగలవు. అనుభవం ఉందా లేదా? అలాగా మనం ఏంటంటే సంవత్సరాలు దాటి కొలితే దావీదు వలె మన ప్రార్థన అనుభవాలు కూడా, విశ్వాస అనుభవాలు కూడా, ఆత్మీయ అనుభవాలు కూడా పెరుగుతూ ఉండునుగాక. తర్వాత 3 అనుభవం కూడా మనం చూద్దాం. కీర్తన గ్రంథము 61:1 చూడండి. దేవా నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. చాలమ్మా. ఇక్కడ అంటున్నాడు నువ్వు నన్ను విశాలపరచగలవు అని అన్నాడు. ఇందాక మాట జాగ్రత్త మీరు గమనించాలి. ఇందాక మాట ఏమి చదువుకున్నాం మనము? నువ్వు ఏ విధము చేతనైనా నాకు విశాలతను కలగజేయగలవు అన్నాడా లేదా? ఆ మాటను ఇక్కడ తీసుకుంటే నిజంగా ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, అయ్యా నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. అప్పుడు ఇజ్రాయెల్ దేశం అంతటిని కూడా ఇజ్రాయేలీలు ఆక్రమించుకున్నారు. కానీ మెయిన్ పార్ట్ గుండె లాంటి ప్రదేశాన్ని వారు ఆక్రమించుకోలేకపోయారు. ఒక మాటలో చెప్పాలంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాదు తప్ప మిగతాదంతా తీసుకొని అన్నారు. వాదాపోదాలు జరిగినాయా లేవా? హైదరాబాద్ ఎందుకు వద్దన్నారు అందరూ? ఇదే మెయిన్, అవునా కదా? ఇదే ఎక్కువ సంపాదన ఉండేది, ఇక్కడే ఘనత ఉండేది, అన్ని వసతులు ఇక్కడే ఉన్నాయి. వాళ్ళు ఏమంటారంటే, శరీరం అంతా ఇస్తున్నా కానీ గుండెగా నీ దగ్గర పెట్టుకుంటున్నారయ్యా అని అంటున్నారు వాళ్ళు, అవునా? అలాగా యెరూషలేము కూడా అనుభవం వల్ల ఉంది. అప్పటికి యెరూషలేము గుండెకాయ లాంటి అనుభవం కలిగింది ఎవరి చేతిలో ఉందా అని అంటే, అమాలేకుల చేతిలో ఉంది, శత్రు చేతిలో ఉంది అది. అక్కడ చూడండి, కుంటలు గుడ్డలు ఉంటారా? దావీదు కౌరు పంపిస్తే ఏమంటాడు చెప్పండి? దావీదు కౌరు పంపిస్తే, ఏయ్ దావీదా నువ్వు వస్తేరా, నగరంలో ప్రవేశించకుండానే నగరపు వాకిట్ అడుక్కున్న కుంటోలు గుడ్డల నుంచి చంపేస్తారన్నాడు. అనరా లేదా? అది పట్టుకోవడానికి ఆ మాట అందరూ, అప్పటికి రాజు, అంతకుముందు రాజు అయ్యాడు ఎవరు? సౌలు రాజు అయ్యాడు, కానీ దాన్ని పట్టుకోలేకపోయాడు. కానీ దావీదు దాన్ని పట్టుకోవడానికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నాకు అది గుండెకాలంటే యెరూషలేము నాకు కావాలి ప్రభువా, ఆ నగరం నాకు, ఆ ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు, నాకు సహాయం చేయి అని గొర్రెలు మేపుకున్నప్పుడు చిన్న ప్రార్థన చేశాడు. నిజంగా దేవుడు తన ప్రార్థన ఆలకించి ఎక్కలేని ఎత్తైన కొండకు ఎక్కించాడు. అక్కడ శత్రులందరినీ కూడా సంహరించి నాశనం చేసి అది చెరపట్టి ఆ దేశాన్ని లేదా ఆ ప్రాంతాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని దాన్ని దావీదు పురముగా మార్చేశాడు. నేటి వరకు అది దావీదు పురం అని అంటారు, దావీదు పట్టణం అంటారు. అది నేటి వరకు అది అదే పేరుతో పిలువబడుతూ ఉంది. అది దేవుడు తనకి ఇచ్చేశాడు. ఇవ్వటం మాత్రమే కాదు, దావీదుతో ఒక ప్రమాణం చేశాడు. ఏమని తెలుసా? దావీదా, నీ సింహాసనం లేదా నీ దీపము భూమి ఆకాశము నిలుచున్నంత కాలము ఈ పట్టణంలో దీపం నిత్యము వెలుగుతూనే ఉంటుంది.
అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసినట్టుగానే దేవుడు దాన్ని కార్యాలు చేస్తూనే ఉన్నాడు. అంటే నీ ఆశ ఎప్పుడు కూడా ఏమై ఉండాలి తెలుసా? ప్రభా, ఆత్మీయతలో నేను ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు నువ్వు విశ్వాసంగా వస్తున్నావు, ఇదే అనుభవంలో ఉండకూడదు. ఇప్పుడు 1 సంవత్సరం, 5 సంవత్సరాలు ఉన్నా, 6 సంవత్సరాలు, అక్కడి నుంచి తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండాలి. ఎక్కడి నుండి విశ్వాసకు వచ్చిన నువ్వు మెల్లిమెల్లిగా పరిచర్య చేసే అనుభవంలోకి ఎదగాలి. పరిచర్యలో నుంచి ప్రార్థన చేసే అనుభవంలోకి, ప్రార్థన చేసే దానికాడి నుంచి ఇతరులను బలపరిచే అనుభవం, ఇతరులను బలపరిచే అనుభవం నుంచి అనేక మంది కొరకు ప్రార్థన చేయడం, అనేక మంది ప్రార్థన చేసి అనేక మంది పరామర్శించడం, అనుభవాలు ఎదుగుతూ నువ్వు చివరికి ఏమైపోవాలి తెలుసా? లీడ్ చేసే అనుభవంలోకి నువ్వు వచ్చేసేయాలి. పాటలు పాడే అనుభవంలోకి వచ్చేసేయాలి, నువ్వు ఆరాధన చేసే అనుభవంలోకి వచ్చేసేయాలి. సేవకుడు రాకపోతే ముందు నుండి నడిపించే అనుభవంలోకి నువ్వు ఎదిగిపోవాలి. అంచులంచులుగా ఎదుగుతూ ఉంటే ఒక రోజున నీ నిజాయితీని, లేకపోతే నీ భక్తిని, లేదా నీ నమ్మకత్వాన్ని దేవుడు చూసి ఖచ్చితంగా ఒక రోజు నేను మెల్లనైన స్వరముతో దేవుడు నిన్ను పిలుస్తాడు. ఏమంటాడు తెలుసా? షాలేం, నా పరిచర్య చేస్తావా? జీవనపాల్, నా పరిచర్య చేస్తావా? ఇంద్ర అన్న పరిచర్య చేస్తావా? సోజన్న పరిచర్య చేస్తావా? ప్రస్తుతిన పరిచర్య చేస్తావా అన్నట్టుగా ప్రభు ఏం చేస్తా తెలుసా? తన మెల్లనైన స్వరము నీకు వినిపడేట్టుగా చేసి అప్పుడు దేవుడు వాడుకుంటాడు. నేను చెప్పింది కథ కాదు, వాస్తవం చెప్తున్నాను నేను. దావీదు ఎవరిని పట్టించుకోలే. తండ్రి మందని నమ్మకంగా కాసాడా లేదా? ఏసేపు తండ్రి చెప్పిన పని నమ్మకంగా చేశాడా లేదా? చెప్పండి అమ్మా, చేశాడా లేదా? కానీ ఏమయ్యారు ఇప్పుడు వాళ్ళు? ఘనమైన స్థాయిలో నిలబడ్డారు. నా మట్టుకు నేనైనా సేవకురాలైనా, మేము సేవకు రావడానికి మాలో ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు. మళ్ళా చెప్తున్నాను, ఏ అర్హత కానీ, యోగ్యత కానీ, డిగ్రీస్ కానీ ఏమీ లేవు మాలో. కానీ మా దగ్గర ఉన్నది ఒకటే, నమ్మకంగా పరిచర్య చేసాం. రాత్రి అనగా పగలనగా కాయ కష్టం ఎలాగుంటుందో మాకు తెలుసు. దేవుని పనిలో ఎవరో మమ్మల్ని చూస్తారని, ఎవరో మమ్మల్ని గమనిస్తారని అనలేదు. మేము ఆ పరిచర్య చేస్తూ ఎదుగుతున్నప్పుడు మా మీద ఎంతోమంది రాళ్ళు వేస్తూనే ఉన్నారు. అప్పుడు కూడా రాళ్ళు పడతాం మనకి. ఏమంటారు తెలుసా? ఓహో, భక్తుడు దిగి వచ్చాడండి, నేను కాక మొన్న వచ్చాడు, ఓ ఎగురుతున్నాడు అనేవారు. ఒక రోజున మీరు నమ్మరు, చాలాసార్లు నేను చెప్పాను ఈ మాట, నా పూర్తి సాక్ష్యం చెప్పినప్పుడు విషయం చెప్తాను. ఒక రోజుని పెద్ద మీటింగ్ పెడుతుంటే మేమే ముందు వెళ్ళి పరదాలు వేయాలి. పరదాలు వేసి అంతా సెట్ చేయాలి. సెట్ చేసే పనిలో మేము ఉంటే నేను స్టేజ్ మీద నా పక్కన ఇంకో సహోదరుడు ఉన్నాడు. మేము ఇద్దరం కలిపి నేను ఏం చేస్తానంటే, ఈ ఫుల్ ప్లేట్ ఉంది కదా, ఈ ఫుల్ ప్లేట్ శుభ్రం చేస్తూ ఉన్నాను. శుభ్రం చేసి అప్పుడు ఒక్క మనిషి కూడా లేడండి అక్కడ. ముందు మేమే స్టార్టింగ్ కాబట్టి మేము వెళ్ళి శుభ్రం చేస్తూ ఉంటే నేను ఇక్కడ నిలబడి ఒక మాట అన్నాను. ఏమన్నా తెలుసా? ప్రభా, నేను కూడా ఏదో ఒక రోజున ఇలా చెప్పి మిమ్మల్ని ఘనపరచాలయ్యా అని అన్నాను. అలా నన్ను వాడుకో ప్రభా అన్నాను. ఈలోగా ఆ కింద తుడుస్తున్న ఆయన అన్నాడు, పాములు బుస్మలు లేచి అన్నాడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కానీ తప్పు మాట్లాడినట్టుగా. ఆ తప్పు అంటారా జీవనపాలు నేను మాట్లాడితే? ఇప్పుడు అది ఆశ కదా. అది అతను అంటాడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాను. అలా ఇంకొకసారి మాట్లాడక అన్నాను నన్ను. అరే నేనేం తప్పు మాట్లాడానని నేను కాసేపు అనుసార్లు వీటితో గొడవ ఎందురా బాబు, వాళ్ళు మామూలుగా నమ్మకపోండి. కరోనా టైంలో 2020లో అందరూ ఊరికి వెళ్ళిపోతుంటే ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని ఉంటే అప్పుడు ప్రభు నన్ను పిలిచి తన పనిలో వాడుకోవడం ప్రారంభించాడు. అప్పుడు నేను 2020లో సేవ మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా ఒక్క ప్రసంగిని పిలిచి నేను ప్రసంగం చెప్పించుకునేవాడిని కాదు. ఎందుకు ఈ విషయాలని మీకు చెప్తున్నానంటే, ఆశకున్న ప్రాణాన్ని దేవుడు నేను మళ్ళా చెప్తున్నాను, ఖరీదైన మాట చెప్తున్నాను, రాసుకోండి. పరిచర్య చేయు వారిలో నుండి ప్రవక్తలు పుట్టుకొస్తారు, రాజులు పుట్టుకొస్తారు, యాజకులు పుట్టుకొస్తారు. ఎక్కడ నుండి? పరిచర్యలో నుండే, పరిచర్య చేయు వారిలో నుండే దేవుడు ప్రవక్తలను, రాజులను, యాజకులను ఎన్నుకొనుగాక. అదే ఖచ్చితమైన సేవ అని నేను నమ్ముతాను.
అంతేగాని ఎవరో నిన్ను పిలువటం కాదు, ఎవరో నిన్ను ప్రోత్సహిస్తాం కాదు. దేవుడే నిన్ను నీ పనిని చూసి ఒక రోజున తన పని కొరకు నేను పిలుచుకుని వాడుకుంటాడు. అప్పుడు రాక యెహోషువ అనేది ఎవరికి తెలియదు. తెలుసమ్మా ఎవరికైనా? సడన్గా ప్రభు అన్నాడు, అయ్యా నన్ను వెళ్ళొద్దు అంటున్నావు కానానికి, మరి ఇంతమంది ప్రజల్ని ఎవరు నడిపిస్తారయ్యా, ఇంత సామర్థ్యం కలిగిన వాడు ఎవరున్నారయ్యా అంటే, నేను అంటాను మోషేకు తెలియకుండా ఒక ఆయుధము తయారవుతూ ఉంది అక్కడ. మోషే కూడా తెలియదు, ఆయుధం తయారవుతుంది. వెంటనే ప్రభు అన్నాడు, ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూడంటే ఇలా చూశాడు, యెహోషువ ఉన్నాడు. ఆ యెహోషువకి బాధ్యతలను అప్పగించు, నీ కర్ర అతనికి ఇచ్చే అని చెప్పాడు. సర్వ సమాజానికి కూడా అప్పటి వరకు తెలియదు. పరిచర్య చేస్తున్నప్పుడు నువ్వు ఏది ఇచ్చినా, ధనం ఇచ్చినా, పరిచర్య చేసినా, ఏది రహస్యమందు ఉండాలి. చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చును గాక. తర్వాత మాట మీరు గమనిస్తే కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 18-19 చదువమ్మా. చాలు. ఈ మాట కూడా మీరు గమనిస్తే ఆ పై మాట మనం చదువుకున్నాం కదా, ఆపత్కాలం మందు అంటే ఏ పరిస్థితుల్లో దావీదు ఉన్నాడు తెలుసా? ఆపత్కాలం అంటే శ్రమ కాలంలో ఉన్నాడు. మీరు ఆ కీర్తన రాసింది ఎవరని మీరు గమనించుకుంటూ వెళ్తే ఆ కీర్తన రాసింది దావీదే. ఎందుకు రాశాడో తెలిసేది, అప్పటికి దావీదును సౌలు ఒక ప్రక్కన తరుముతూ ఉంటే మరొక ప్రక్కన తన కుమారుడు తరుముతూ ఉన్నాడు, శత్రువు తరుముతూ ఉన్నాడు. తల దాచుకోవడానికి కూడా అవకాశం లేదు, తల కప్పుకొని వలివల కొండల మించి అలా పారిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో రాసిన కీర్తన ఇది. ఈ కీర్తనలు అంటాడు, అయ్యా నేను పారిపోతున్నానా, ఇరుకులో ఉన్నానయ్యా, నేను ఇరుకులో ఉండి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆపత్కాలం మందు వారు నా మీదకి ఎప్పుడు వస్తున్నారంట, మన మీదకి ఎప్పుడు వస్తారు తెలుసా? ఆపత్కాలం ఉన్నప్పుడే వస్తారు, మంచిగా ఉన్నప్పుడు ఎవడు రాడు. ఆపత్కాలంలో వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చాను. ఆపత్కాలమందు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు దావీదుని, కానీ దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు తోడుగా ఉన్నాడంట. అంత మాత్రమే కాదు, ఆ ఇరుకులో నుంచి, ఆ అనుభవాల్లో నుంచి మళ్ళీ ఎక్కడ తీసుకొస్తున్నాడు తెలుసా? యెరూషలేముకు తీసుకుని వస్తూ ఉన్నాడు. మీరు ఈ మాటలన్నీ ఎక్కడ ఉంటాయంటే మొదటి సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము, ప్రత్యేకించి 2వ సమూయేలు గ్రంథంలో ఈ మాటలు ఎక్కువగా మీకు దొరుకుతాయి. అక్కడ మీరు చదివితే వీళ్ళందరూ అడవిలోకి వెళ్ళిపోతే మళ్ళా సౌలు చనిపోయిన తర్వాత యోధా ప్రజలందరూ, యెరూషలేం ప్రజలందరూ దావీదును వెతుక్కుంటూ వచ్చి, అయ్యా నీవు మాకు మాంసమును అంటుకున్న ఎముకలంటి వాడవయ్యా, నువ్వు సింహపు గుండెలంటి వాడవయ్యా, నువ్వే మాకు రాజుగా ఉండు అని వేడుకుంటూ ఉంటే దావీదు అంటాడు, అయ్యా నేను ఎంతటి వాడినయ్యా అంటే, లేదయ్యా నీవే మా రాజు అంతే. వాళ్ళందరూ మళ్ళీ బ్రతిమలాడి తీసుకుని సింహాసనం మీద కూర్చోబెట్టారు తీసుకొచ్చి. దాన్ని అంటాడు, ఇరుకులో నుంచి నన్ను విశాలతలోకి తోడుకుని వచ్చాను. చూడండి, ఇరుకు అనుభవంలో నుంచి విశాల అనుభవంలోకి తోడుకుని వచ్చారు. నేను నా మాటలు ముగిస్తూ ఉన్నాను. 2 మాటలు చదివించి నా మాటలు ముగిస్తాను. ఇరుకు అనుభవంలో నుంచి విశాలతలోకి నడిపించే అనుభవంలో 2 కోట్ చేసుకొని ముగిస్తాను. ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనం చదవండి ఒకసారి. దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమటి తట్టు చూడుము, ఎందుకనగా నువ్వు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను. చాలు, మీకు ఇక్కడ ఈ విషయం బాగా, స్టోరీ మీకు బాగా తెలుసు. లోతుకు అబ్రహాము కాపుర్లకు లోతు కాపుర్లకు వివాదం జరిగింది. వివాదం జరిగిన తర్వాత వాళ్ళు నివసించలేనంత ఆస్తి వాళ్ళకు ఉంటుంది. అప్పుడు
అబ్రహాము లోతుతో అంటాడు, అయ్యా తమ్ముడా, నీ కాపలకి నా కాపలు గొడవ ఎందుకురా, ఇది నలుగురు చూస్తే అసహ్యంగా ఉంటుంది, దేవుడు నా మనకు అవమానకరంగా ఉంటుంది. ఇదిగో నువ్వు వెళ్ళిపో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే నీ ఇష్టం, ఈ దేశం అంతా నీ ముందుంది. నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమటికి వెళ్తాను, నువ్వు పడమటికి వెళ్తే నేను ఉత్తరానికి వెళ్తానయ్యా, నువ్వు ఉత్తరానికి నేను దక్షిణకి వెళ్తాను, నువ్వు ఎటైనా ఎన్నుకో, నేను వేరే మార్గం కూడా వెళ్తానంటే మనోడు అప్పుడు సొదొమ గొమొర్రాని ఎన్నుకున్నాడు, అటు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే సొదొమ గొమొర్రా వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయాడో, తన ఫ్యామిలీని తీసుకుని ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడో, ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే అబ్రహాముకి ఏమీ లేదు, కాలు మోపడానికి కూడా అంత స్థలం లేదు వాస్తవం చెప్పాలంటే. అప్పుడు ప్రభు అంటాడు, ఎప్పుడైతే లోతు విడిచిపెట్టేశాడో అబ్రహాము ఆలోచనలో పడ్డాడు. ఏంటి నా పరిస్థితి, నన్ను పిలిచా వచ్చాను, నాకు ఏమీ లేవు కదా ప్రభు అన్నట్టు ఆలోచన చేస్తే, అబ్రహామా నువ్వు ఒక్కసారి చూడు, నువ్వు ఎటైనా చూడు, నువ్వు కను చూపు మేరంత స్థలము నేను నీకు అనుగ్రహిస్తాను. చూడండి, ఇరుకులో నుంచి ఎంతవరకు తీసుకువెళ్ళాడు. నువ్వు చూచుచున్న దేశమంతటిని నీకు నీ సంతానం నేను ఇచ్చేదని అన్నాడు. చాలు, చూసారా, దేవుడు వాగ్దానం చేశాడు, ఇరుకులోంచి పిలిచాడు, విశాలమైన దేశం ఇచ్చేశాడు. మీకు దీనికి ఉదాహరణ చెప్పమంటారు, అక్కడ ఏమీ కష్టపడింది ఏమీ లేదు, కానీ ప్రభు మాట విన్నాడు, లోబడ్డాడు, ఉచితంగా ఎంతో భూమిని అబ్రహాముకి ఇచ్చాడు. మీకు ఇంకా అర్థమై వాడుక భాషలో చెప్పడం నిజంగా జరిగిన ఒక నిజ సంఘటన కూడా మీకు చెప్తాను. మెదక్ చర్చ్ ఎంతమందికి తెలుసు? అమ్మ మెదక్ చర్చ్కి వెళ్ళారా? ఆ మెదక్ చర్చ్ ఎలాగొచ్చింది అనుకుంటున్నారు మీరు? అది కూడా సేమ్ ఇదే సంఘటన. అక్కడ ఒక మిషనరీ వచ్చాడు, అమెరికా నుంచి ఒక మిషనరీ వచ్చాడు. అప్పుడు ఇక్కడ నవాబులు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆయన ఈ నవాబు దగ్గరికి వచ్చి, అయ్యా ప్రభుని ఆరాధించుకుని ఒక చిన్న మందిరం ఇవ్వండి అయ్యా, మందిర స్థలం ఇవ్వండి అయ్యా అని అన్నాడు. చిన్న మందిర స్థలం ఇవ్వండి అయ్యా, వెల చెల్లిస్తానని అన్నాడు. ఆయన అన్నాడు, అప్పుడు ఇలాగుండే అనమాట, నేను చెప్పిన టయానికల్లా నువ్వు ఎంత దూరం అయితే పరిగెట్టుకుంటూ వస్తావో ఆ స్థలం అంతా నేను నీకు ఇస్తానన్నాడు. ఆ మిషనరీ అది నమ్మకంగా కాకుండా ఇది ఎటకారం ఆడుతున్నాడనో లేకపోతే నన్ను ఆట పట్టిస్తానో మాట్లాడుతున్నాను అనుకోలే. ఆ మాట అని వెంటనే పరిగెడతాం ప్రారంభించాడు. పరిగెట్టి ఎంత దూరం అయితే రౌండ్ ఎలాగ పరిగెట్టుకుంటూ వచ్చాడో ఆ స్థలం అంతా దగ్గరికి వచ్చిన తర్వాత, దైవజనుడా ఈ స్థలం అంతా నీదే, నువ్వు తీసేసుకో, నువ్వేదైనా కట్టుకో అంటే ఆ మిషనరీ ఆ మందిరాన్ని కట్టాడు. యథార్థంగా జరిగిన సంఘటన ఇది. మీకు ఇంకా అర్థం కావడానికి ఎక్కడో గొడవ ఎందుకండి, ఈ ప్రాంతంలో ఉన్న ఇల్లులు అన్నీ కూడా పట్టాలు ఉన్న భూములు అనుకుంటున్నారా? లేదు. ఇక్కడ ఒక రాజు ఉండేవాడు, ఎవరు? లింగంగౌడ్ అని తెలుసా? లింగంగౌడ్ తెలుసు ఇక్కడ మీకు? లింగంగౌడ్ అంటే ఎవరైనా చెప్తారు, ఇక్కడ అక్కడ బొమ్మ కూడా ఉంటుంది అక్కడ. ఆయన ఆ టైంలో ఆయన గొప్పగా పరిపాలన చేసేవాడు, అంటే ఒక రౌడీయిజంగా ఉండేవాడు మామూలుగా. అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా కాస్త మందు ఇస్తే చాలు, ఇంకోటి ఏదో ఇస్తే చాలు, ఇది నీదే అనేవాడు. అంతే, అమ్మ తీసేసుకోవటమే, ఇది నీదంటే తీసేసుకోవటమే. అలాగే ఇవన్నీ సంపాదించుకునే కానీ ఈ రోజుల్లో లక్షలు పెట్టి ఎవడు కొనేవాడు? ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే ఆ రోజుల్లో అలా ఉండేది, అలాగ ఇస్తూ వచ్చారు. మెట్టుకు అబ్రహాముకి విశాలమైన స్థలం దేవుడిచ్చాడు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. నిర్గమకాండము 3:7 చదువుకుందాం. పనుల్లో మమ్మల్ని కష్టపెట్టే వారిని బట్టి వింటిని, కాబట్టి చూసారా, అండర్లైన్ చేసుకోండి. ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకును, హెతీయులకును, అమోరీయులకును, ఫెరెజీయులకును, చాలు, దేవునికి మహిమ కలుగునుగా. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను.
వారు మొరపెడుతున్నారు. ఎక్కడి నుంచి మొరపెడుతున్నారు? ఇరుకులో నుంచి. ఎక్కడి నుంచి మొరపెడుతున్నారు? బాధలో నుంచి. ఎక్కడి నుంచి మొరపెడుతున్నారు? చీకటిలో నుంచి. ఎక్కడి నుంచి మొరపెడుతున్నారు? బాధలో నుంచి, నిట్టూర్పు, నిందలు, అవమానాల నుంచి వారు మొరపెడుతూ ఉన్నారు. మొరపెడుతూ ఉంటే వారి మొరని ఆకాశమందు దేవుడు చూశాడు, విన్నాడు. ఒక రక్షకుని పంపించాడు. ఆయనే మోషేని పంపించి అహరోను మోషేల ద్వారా ఐగుప్తులో నుంచి వారిని విడిపించాడు. అది ఇరుకైన స్థలం, అది అందులో నుంచి విశాలమైన దేశంలోకి వారిని తోడుకుని వచ్చాడు. అక్కడున్న శత్రులందరినీ వెళ్ళగొట్టాడు. ఆ విశాలమైన దేశము పాలు తేనెలు ప్రవహించే దేశం అది. ఆ దేశంలోకి వారిని తోడుకుని వచ్చి వారికి అది స్వాస్థ్యముగా దేవుడు ఎవరి ద్వారా ఇచ్చాడు తెలుసా? యెహోషువ ద్వారా వారందరికీ అది స్వాస్థ్యంగా పంచిపెట్టాడు. అదే ఇప్పుడు యెరూషలేం, అదే ఇజ్రాయెల్ దేశం. అది ఇచ్చి పడేశాడు. మెట్టుకు నేను ఒక మాట చెప్తాను ఫైనల్గా. మనము ఇరుకు అనే ఈ లోకంలో ఉంటూ ఉన్నాం కదా, ఇక్కడ మనం మొరపెడితే, ఇక్కడ నువ్వు దేవుని సన్నిధిలో గడిపితే, ఇక్కడ ప్రభువుని అడగాల, ప్రభా నాకు ఆ పరలోక రాజ్యము, విశాలమైన రాజ్యము, శాశ్వతమైన రాజ్యము, మరణము లేని రాజ్యము, ఆకలి లేని రాజ్యము, రోగము లేని రాజ్యము, నిట్టూర్పు లేని ఆ రాజ్యము నాకు దయచే ప్రభా అని మనము ఇక్కడ నుండి మొరపెడుతూ ఉండాలి. ఒక భక్తుడు అంటాడు, పాదములు భూమి మీద ఉండాలంట, మనసు, ఆలోచన, తలంపులు పరలకు సంబంధమై ఉన్నదండాలి. మనం ఆలోచనలన్నీ కూడా పర సంబంధమైనదిగా ఉండాలి. అంతని భక్తులు అలా మాట్లాడారు. పౌలు అంటాడు, వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి వరకు వేగిరపడండి. రెండోది అంటాడు, మీరు గురి యొద్దకే ఓపికతో పరిగెట్టండి. ఎక్కడికి పరిగెడుతున్నాడు? ఇంతకే ఎక్కడ పరిగెడుతున్నాడు చెప్పండి? విశాలమైన పరలోక దేశంలోనికి పరిగెడుతూ ఉన్నాడు. మనం కూడా ఈ లోకం నుంచి మన ప్రయాణం ప్రారంభమైంది కదా, మరి నువ్వు ఎంతవరకు వస్తూ ఉన్నావు? ఎంతవరకు ప్రయాణించావు? అలసిపోయావా? జారిపోయావా? పడిపోయావా? దేన్నో చూసి వెనకంజ వేస్తున్నావా? ఆగిపోతున్నావా? ముందుకు నడుస్తూ ఉన్నావా? మరి ఏ అనుభవంలో నువ్వు ఉన్నావో దయచేసి రాత్రి మీరు ఆలోచన చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.